రైటా జపాన్ను ఇన్ఫ్లుయెంజా మహమ్మారి వణికిస్తోంది. విషపు కోరలు చాచి భయపెడుతోంది. దేశవ్యాప్తంగా వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. స్కూళ్లన్నీ కూడా మూతపడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి మళ్లింది. ఇక పరిస్థితి చేయి దాటితే లాక్డౌన్ విధించాలని జపాన్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ ఫ్లూ వ్యాప్తి జపాన్ లో కోవిడ్-19 తరహా పరిస్థితులను తలపిస్తోంది. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. దీంతో ఆసుపత్రుల బయట చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్య సిబ్బంది కొరత ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ప్రజల సాధారణ జీవితంపై ఈ ఫ్లూ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపింది. కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా స్కూళ్లు, పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు. జపాన్ను ఇన్ఫ్లుయెంజా మహమ్మారి వణికిస్తోంది. విషపు కోరలు చాచి భయపెడుతోంది. దేశవ్యాప్తంగా వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. బాధితులతో ఆసుపత్రులన్నీ కూడా నిండిపోయాయి. ఓ పక్క గవర్నమెంట్ కూడా స్కూల్కి కూడా క్లోజ్ చేసింది. ఎందుకంటే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి అయితే దేశాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీసింది. పరిస్థితి చేయి దాటితే గనక ఇదే వైరస్ ఇంకా ఇదే విధంగా వ్యాప్తి చెందితే గనక లాక్డౌన్ విధించాలని చెప్పి జపాన్ ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఫ్లూ వ్యాప్తి జపాన్లో మనం ఏదైతే కోవిడ్-19 తరహా సిచ్యువేషన్ చూసామో ఆ పరిస్థితులు మళ్ళీ వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటున్నారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ బయటే ఆసుపత్రులు ఎక్కడ ఖాళీ లేకపోవడం వల్ల బయట ట్రీట్మెంట్ పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ వైద్య సిబ్బంది కొరత ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ప్రజల సాధారణ జీవితంపై ఈ ఫ్లూ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపింది. కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా స్కూళ్లు, పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు.